ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఏఎస్పీ, 4 డీఎస్పీలు, 9 మంది సిఐల ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ ఇసుక అక్రమాలపై దర్యాప్తు చేయనుంది. అప్పటి కాంట్రాక్ట్ కంపెనీలు, మైనింగ్ అధికారులు, వైసీపీ నేతల పాత్రపై ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఇసుక అక్రమాలకు సహకరించిన మైనింగ్ అధికారులు, పట్టించుకోని ఎస్ఈబీ అధికారుల పాత్రపై కూడా సిట్ దర్యాప్తు చేయనుంది. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఏఎస్పీ, 4 డీఎస్పీలు, 9 మంది సిఐల ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ ఇసుక అక్రమాలపై దర్యాప్తు చేయనుంది. అప్పటి కాంట్రాక్ట్ కంపెనీలు, మైనింగ్ అధికారులు, వైసీపీ నేతల పాత్రపై ఇప్పటికే ఆధారాలు సేకరించారు. ఇసుక అక్రమాలకు సహకరించిన మైనింగ్ అధికారులు, పట్టించుకోని ఎస్ఈబీ అధికారుల పాత్రపై కూడా సిట్ దర్యాప్తు చేయనుంది. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన ఇసుక అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, ఈ సిట్ దర్యాప్తుకు సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుక అక్రమాలపై కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే రాయలసీమ జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరావు నేతృత్వంలో ఈ యొక్క సిట్ బృందం అనేది కూడా పనిచేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో భారీగా ఇసుక అక్రమాలు జరిగాయి అంటూ కూడా ఆ పార్టీగా ఉన్నటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం కూడా కొన్ని ఆరోపణలు చేయడంతో కొంత గ్యాప్ అనేది కూడా వారిద్దరు వైసీపీకి, ఇటు రఘురామకృష్ణరాజుకి గ్యాప్ రావడం కూడా జరుగుతూ ఉంది. ఇక తదితర అంశాలపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇసుక అక్రమాలు, ఇసుక రీచ్లు, ఏదైతే కొత్త పాలసీ తీసుకొచ్చారో ఆ పాలసీపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క సిట్ బృందం అనేది కూడా పనిచేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక ఏఎస్పీ, 4 డిఎస్పీలు, 9 మంది సిఐల ఆధ్వర్యంలో ఈ యొక్క సిట్ బృందం అనేది కూడా ఏర్పడడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ కంపెనీలు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, వైసీపీ నేతల పాత్రపై కూడా ఆ ఆధారాలన్నీ కూడా ఇటు సిట్ బృందం అనేది కూడా సేకరిస్తా ఉంది. గతంలో కూడా ఈ యొక్క మైనింగ్ కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కావచ్చు, అదేవిధంగా కొన్ని పేపర్లు కావచ్చు, ఇవన్నీ కూడా తగలబడినటువంటి ఘటన అనేది కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా జరిగినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇసుక అక్రమాలకు సహకరించిన మైనింగ్ అధికారులు కావచ్చు, అదేవిధంగా వాటిని పట్టించుకొని ఎస్ఈబీ అధికారుల పాత్రపై కూడా ఈ యొక్క సిట్ అనేది పనిచేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా ఎవరెవరు ఉన్నారు ఈ యొక్క ఇసుక అక్రమాలు వెనక పూర్తి స్థాయిలో అయితే కనుక మరికొన్ని అరెస్టులు అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. తొలుత అయితే కనుక విచారణ అనంతరం కూడా మరికొన్ని అరెస్టులు అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. లక్ష్మి, రైట్ సంతోష్, థ్యాంక్ యూ.